హలో గైస్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. మీ ప్రిపరేషన్ అంతా కూడా బాగానే జరుగుతుందని అనుకుంటున్నాం. ఈరోజు మనం జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ఒక ట్యాగ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అసలు ఈ జిఐ ట్యాగ్ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది, ఈ జిఐ ట్యాగ్ అంటే ఏంటి, దీనికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఎవరు ఈ జిఐ ట్యాగ్ని అలాట్ చేస్తారు అని చెప్పేసి అలాంటి మొదలగు అంశాల గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ జిఐ ట్యాగ్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది రీసెంట్గా అంటే, తెలంగాణలో చపాటా చిల్లీ అనే వెరైటీ, పచ్చిమిర్చి వెరైటీకి ఇది వరంగల్లో పండుతుంది అనమాట. ఈ వెరైటీకి March 28న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఐ ట్యాగ్ని అలాట్ చేయడం జరిగిందనమాట దీనికి. సో అందుకని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం మనం దీని గురించి చూడబోతున్నాం. అంటే వరంగల్కి చెందినటువంటి చపాటా చిల్లీ అనేటువంటి పచ్చిమిర్చి వెరైటీకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఐ ట్యాగ్ని అలాట్ చేయడం జరిగింది. ఓకే, సో మనం చూసుకుంటే ఇదిగో చపాటా చిల్లీ అనేది ఇలా ఉంటుంది అనమాట. కొంచెం లావుగా మెక్సికన్ క్యాప్సికమ్లా ఉంటుంది అండ్ బ్రైట్ టొమాటో రెడ్ కలర్ ఉంటుంది అనమాట దీని అపియరెన్స్. ఓకే, ఇది మనకి తెలంగాణలో పండుతుంది ఎక్కువగా, అంత స్పైసీగా ఏమీ ఉండదు. సో దీనికి సంబంధించిన ఫీచర్స్ జస్ట్ క్లుప్తంగా కొంచెం చూద్దాం రండి. దీన్ని ఇంకొక పేరు టొమాటో చిల్లీ అని కూడా అంటారు దీన్ని, రెడ్ కలర్ ఉండడం వల్ల. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మెక్సికన్ క్యాప్సికమ్ లాగా ఉంటుంది అనమాట. ఇట్ సీమ్స్ టు బి లైక్ అ మెక్సికన్ క్యాప్సికమ్. అండ్ ఇది ఎందుకు దీనికి పేరు వచ్చిందంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు కదా, దీని యొక్క బ్రైట్ రెడ్ కలర్కి గాను దీనికి పేర్లు పెట్టడం, టొమాటో చిల్లీ అని, తర్వాత మెక్సికన్ క్యాప్సికమ్ అని చెప్పేసి పెట్టడం జరిగిందనమాట దీనికి. అలాగే టొమాటో షేప్లో ఉంటుంది అని చెప్పి. ఈ చిల్లీ అనేది చాలా తక్కువ కారంగా ఉంటుంది. జనరల్గా పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉంటుంది కదా, కానీ ఈ చిల్లీ అనేది ఈ పచ్చిమిర్చి చాలా తక్కువ కారంగా, ఘాట్ ఎక్కువ ఉండదు దీనికి. అలాగే క్యాప్సికంలా ఉంటుంది అనమాట దీని టేస్ట్. చేత క్యాప్సికంలా ఉంటుంది, క్యాప్సికంలో ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో దాని పేరు ఓలియోరెజిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది మనకి క్యాప్సికంలో. సో అంచేత క్యాప్సికంతో ఆ యూనిక్ టేస్ట్ వస్తుంది అనమాట. సేమ్ కాంపౌండ్ మనకి ఈ చపాటా చిల్లీలో కూడా కనిపిస్తుంది అనమాట. అందుచేత దీనికి కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. క్యాప్సికమ్స్ ఎలా అయితే మనకి తక్కువ స్పైసీగా ఉంటాయో, ఈ మిర్చికి కూడా అలాగే తక్కువ స్పైసీనెస్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, ఈ చిల్లీ ఎక్కడ, ఈ పచ్చిమిర్చి ఎక్కడెక్కడ పండుతుంది అంటే నాగారంలో ఆఫ్ జమ్మికుంట మండల్, తెలంగాణలో జమ్మికుంట మండలంలో నాగారం విలేజ్లో ఎక్కువగా ఈ చపాటా చిల్లీని పచ్చిమిర్చిని పండిస్తూ ఉంటారనమాట. ఎప్పటి నుంచి ఇక్కడ ఫ్రమ్ ద పాస్ట్ 80 years, గత 80 సంవత్సరాల నుంచి నాగారం విలేజ్లోని చపాటా పచ్చిమిర్చిని పండిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడిప్పుడే మిగిలిన విలేజెస్కి కూడా దీని యొక్క పంట అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీనితో మనకి ఇప్పటి వరకు తెలంగాణలో 18 జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు 18 జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది క్లుప్తంగా చిన్నగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్, అసలు ఈ జిఐ ట్యాగ్ అంటే ఏంటి, ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది అనేది కొంచెం విశ్లేషణగా చూద్దాం రండి. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. అంటే జియోగ్రఫికల్గా ఇండికేట్ చేస్తాయి ఆ పర్టికులర్ వస్తువు ఏదైతే ఉందో, ట్యాగ్ చేయబడిన వస్తువు ఏదైతే, లేబుల్ చేయబడిన వస్తువు, ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వబడిన వస్తువు ఏదైతే ఉందో అది దేన్ని డినోట్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు డినోట్ దట్ జియోగ్రఫికల్ ఏరియా. ఇప్పుడు ఇండియన్స్ అంటే మనం మన ట్యాగ్ ఏంటి, ఇండియన్. మన గుర్తింపు ఏంటి, మనం దేన్ని డినోట్ చేస్తాము, మన దేశమైన భారతదేశాన్ని డినోట్ ఎలాగైతే మనం చేస్తామో అలాగే ఇవి ఏ జియోగ్రఫికల్ ఏరియాలో అయితే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్, ఆ ఏరియాని హైలైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని హైలైట్ చేయడానికి వాటికి స్పెషల్ గుర్తింపు జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ఒక ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? ఇప్పుడు మనం డెఫినిషన్ చూసుకున్నట్లయితే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇది ఏంటి, దేని రిలేటెడ్, దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఓకే, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ జియోగ్రఫికల్ ట్యాగ్ అనేది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ సైన్ యూజ్డ్ ఆన్ పర్టికులర్ ప్రొడక్ట్స్ దట్ హ్యావ్ స్పెసిఫికల్ జియోగ్రఫికల్ ఆరిజిన్. ఒక ఏరియాలో అవి ఉండబడి ఉండాలి అంటే అక్కడ వాటి యొక్క ఆరిజిన్ ఆ ఏరియా రిలేటెడ్ అయి ఉండాలన్నమాట ఫస్ట్ థింగ్. ఓకే,
ఓకే, ఆ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఏరియా యొక్క ప్రాపర్టీస్ని అది డినోట్ చేస్తూ ఉండాలి, అది రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఫస్ట్ థింగ్. ఓకే, అలాగే దీనికి కొన్ని ప్రాపర్టీస్, కొన్ని క్యారెక్టరిస్టిక్స్, అలాగే కొన్ని ఫీచర్స్ కూడా ఉండాలన్నమాట ఆ జియోగ్రఫికల్ ట్యాగ్గా గుర్తించబడాలి అంటే కనుక ఆ వస్తువుకి. సో ఆ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి దేన్ని రిప్రజెంట్ చేయాలి చెప్పుకున్నాం కదా మనం, ఆ ఏరియాని రిప్రజెంట్ చేయాలన్నమాట. అవి ఇండియన్స్ అంటే మనం ఆబ్వియస్గా ఇండియన్ని రిప్రజెంట్ చేసే క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ మనలో ఎలా అయితే కనిపిస్తాయో మనుషుల్లో, బీఇట్ రేషియల్ క్యారెక్టర్స్, కలర్ అవ్వచ్చు, మన హెయిర్ కలర్ అవ్వచ్చు, మన కళ్ళు అవ్వచ్చు. ఓకే, సో అలాంటివి కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా విచ్ డిఫరెన్షియేట్ అస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. చైనీస్ మనం ఎలాగైతే డిఫరెన్షియేట్ చేస్తామో అలాగే ఆ ఏరియా వైజ్గా దానికి యూనిక్ ప్రాపర్టీస్ కొన్ని ఉండవలసి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వాలిటీస్, క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో దానికి ఆఫ్ ద ప్రొడక్ట్ షుడ్ బి డ్యూ టు ద జియోగ్రఫికల్ ఆరిజిన్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఆ క్యారెక్టరిస్టిక్స్ దేని వల్ల ఆ పర్టికులర్ ప్రొడక్ట్కి వస్తాయి, ఆ ఏరియాలో అది పుట్టడం వల్ల, ఆ ఏరియాలో ఆరిజినేట్ అవ్వడం వల్ల దానికి ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ రావాలి. దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. అలాంటి వాటికి మాత్రమే ఈ జిఐ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటారనమాట, ఆ యునిక్నెస్ని గుర్తించడానికి. క్లియర్? అండ్ ఇప్పుడు నెక్స్ట్, అసలు ఈ జియోగ్రఫికల్ ట్యాగ్ ఎందుకు ఇవ్వాలి, ఇవ్వడం వల్ల ఆ పర్టికులర్ ప్రొడక్ట్కి వచ్చే హక్కు ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి వర్డ్. ఓకే, ఈ జియోగ్రఫికల్ ట్యాగ్ ఏదైతే ఇస్తామో దానికి ఒక రైట్ వస్తుంది అనమాట. ఆ జియోగ్రఫికల్ ఇండికేషన్ రైట్, ఓకే, ఎనేబుల్స్ దోస్ హూ హ్యావ్ ద రైట్ to use the indication to prevent its use by a third party whose product does not match up to the applicable standards. ఏ ప్రొడక్ట్కి అయితే జియోగ్రఫికల్ ట్యాగ్ ఇస్తామో ఆ ప్రొడక్ట్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ఏరియా వాళ్ళు ఆ ప్రొడక్ట్ యొక్క యూనిక్ క్వాలిటీస్ని ఏదైతే ఉన్నాయో వేరే ప్రొడక్ట్ థర్డ్ పార్టీ వాళ్ళు యూజ్ చేసుకోకుండా వచ్చే హక్కులు వాళ్ళకి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి డార్జిలింగ్ టీ ఉంటుంది కదా, సో ఈ డార్జిలింగ్ టీ అనేది దీనికి జియో ట్యాగ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అనమాట ఇది. ఇప్పుడు ఈ డార్జిలింగ్ టీ ఏదైతే ఉందో మిగిలిన టీ కంపెనీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేసి నార్మల్గా దానికి కూడా డార్జిలింగ్ టీ అనే పేరు పెట్టకూడదు. ఎంచేత ఆ డార్జిలింగ్ టీకి ఏవైతే యూనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఆ పర్టికులర్ టీకి కూడా ఉన్నప్పుడు మాత్రమే దానికి ఆ పేరు పెట్టుకోవాలి, ఆరెల్స్ పెట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పే హక్కు ఈ డార్జిలింగ్ టీ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఉంటుందన్నమాట, అక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి. క్లియర్? అర్థమైందా? సో ఇది దేనివల్ల వస్తుంది, దానికి జిఐ ట్యాగ్ అట్రిబ్యూట్ చేయడం వల్ల ఈ హక్కు వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కాపాడుకున్నట్టే కదా ఇక్కడ. దిస్ ఇస్ వాట్ ఆల్ ఐ నీడ్ టు సే. ఓకే, క్లియర్? వెరీ గుడ్. మనకి నెక్స్ట్ జనరల్గా అసలు వేటికి జిఐ ప్రొడక్ట్స్ని ట్యాగ్ని ఇస్తూ ఉంటారు, అన్నిటికీ ఇచ్చేయచ్చా జిఐ ట్యాగ్స్ని అంటే లేదు, కొన్ని యునిక్ ప్రొడక్ట్స్కి మాత్రమే ఇస్తారనమాట. అవి ఏంటి అంటే కనుక ఫస్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి అవి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫుడ్ స్టఫ్, ఆ రీజియన్కి చెందినటువంటి యూనిక్ ఫుడ్ స్టఫ్ కానీ యూనిక్ క్విజిన్స్కి కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హ్యాండీక్రాఫ్ట్స్కి కూడా ఇస్తారు. నెక్స్ట్ వైన్ అండ్ స్పిరిట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయి యూనిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో ఉంటాయి కదా ఏంటవి క్యాష్యూతో చేసినటువంటి స్పిరిట్ డ్రింక్స్ ఉంటాయి చూసారా, సో అలాంటి వాటికి ఎగ్జాంపుల్ దేనికి చెప్తున్నాను. అండ్ అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మొదలగు వాటికి మాత్రమే జిఐ ట్యాగ్స్ ఇవ్వడానికి అర్హతగా గుర్తించినటువంటి ప్రొడక్ట్స్ ఇవి. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో అసలు జిఐ ట్యాగ్ ఎవరు ఇస్తారు అంటే కనుక జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ అనేది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఆఫ్ 1919, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ చట్టం 1999. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది మనకి జిఐ ట్యాగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫిల్ చేస్తే కనుక ఎస్ మా ఏరియాలో ఈ యూనిక్ ప్రోడక్ట్ని మేము చూసాము, దీనికి అర్హత ఉంటే కనుక మాకు ప్రొవైడ్ చేయండి అని అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ దీన్ని అంత స్క్రూటినీ చేసి ఎస్ అర్హత ఉంది ఈ ప్రోడక్ట్కి అని అనుకుంటే కనుక జిఐ ట్యాగ్ని ప్రొడ్యూస్ ఇస్తారనమాట దానికి. ఓకే, క్లుప్తంగా ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా. ప్రస్తుతం జిఐ ట్యాగ్స్ ఇండియాలో ఎలా ఉన్నాయి అంటే కనుక ఫస్ట్ మొట్టమొదట ఇండియాలో జిఐ ట్యాగ్ ఇవ్వబడినటువంటి ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే దట్ ఈస్ డార్జిలింగ్ టీ.
ఏ సంవత్సరంలో ఇచ్చారు? 2004 and 5లో ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రోడక్ట్ ఈస్ దిస్ వన్. ఓకే, తర్వాత ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇండియాలో 2024 వరకు చూసుకున్నట్లయితే కనుక 605 జిఐ ట్యాగ్ ఎఫిలియేట్ అయినటువంటి ప్రొడక్ట్స్ ఇప్పటి వరకు మన ఇండియాలో ఉన్నాయి. క్లియర్? ఓకే. నౌ ఇప్పుడు రీసెంట్గా వెరీ రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్ ఆయన ఏం చెప్పారు అంటే మనము 2030 కల్లా మన ఇండియాలో జిఐ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ కనీసం 10,000 అయినా ఉండాలి. ప్రస్తుతానికి 605 నుంచి 10,000 వరకు వెళ్ళాలి. 2030 కంటే వచ్చే 5 ఏళ్లలో ఇంకొక 10,000 వరకు వెళ్ళాలి అని చెప్పి రీసెంట్గా న్యూఢిల్లీలో పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అన్నమాట అక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద డైనమిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు జియోగ్రఫికల్ ట్యాగ్స్. క్లియర్? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం క్లుప్తంగా అసలు తెలంగాణలో ఏ ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ ఎఫిలియేట్ అయి ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాం రండి. ఓకే, తెలంగాణలో ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ది వచ్చేసరికి పోచంపల్లి ఇక్కత్, గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకే, ఈ ప్రొడక్ట్ ఏంటి? హ్యాండీక్రాఫ్ట్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్. ఇది ఎక్కడ ఆరిజినేట్ అయిన ఈ ప్రొడక్ట్ యొక్క ఆరిజిన్ ఏంటి? హోమ్ ఏంటంటే పోచంపల్లి, తెలంగాణ. ఓకే, ఇక్కత్. దీని యొక్క డిస్క్రిప్షన్ ఏంటంటే ఇవి బ్రైట్ హ్యాండ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ విత్ tie-dye technique which is known for its intricate patterns and excellent craftsmanship. ఇది దీని యొక్క యూనిక్నెస్, ప్రత్యేకత. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రైట్గా ఉన్నటువంటి చేనేతతో చేయబడినటువంటి వస్త్రాలు అనమాట ఇవి. ఓకే, సో ఈ యూనిక్నెస్ దీనికి. అలాగే సిల్వో ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్. ఓకే, దిస్ ఇస్ అగైన్ హ్యాండీక్రాఫ్ట్ కేటగిరీ వచ్చేసరికి దీని యొక్క ఆరిజిన్ వచ్చి కరీంనగర్, తెలంగాణ. అలాగే దీని యొక్క డిస్క్రిప్షన్ ఏంటంటే ఇంట్రికేట్ సిల్వర్ ఆర్నమెంట్స్. ఇవి ఏంటి అంటే ఇంట్రికేట్ చేయబడినటువంటి చాలా ఫైన్గా చేయబడినటువంటి సిల్వర్ ఆర్నమెంట్స్ అనమాట. ఇది ఒక ట్రైబల్, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పాపులేషన్ చేస్తూ ఉంటుంది దీన్ని. ఓకే, విచ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్, దేనికి యూజ్ చేస్తారు ఇవి? ఎక్కువగా డెకరేషన్కి అలాగే సెరమోనియల్ పర్పస్కి యూజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ మేలో అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో జరిగినటువంటి వివాహ వేడుకలకి దీని నుంచి కరీంనగర్ నుంచే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఈ ఫిలిగ్రీ హ్యాండీక్రాఫ్ట్స్ని డెకరేటివ్ పర్పసెస్ కోసం వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారనమాట. అప్పుడు కూడా చాలా ఫేమస్ అయింది ఇది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ థర్డ్ది నిర్మల్ నుంచి 3 ఉన్నాయండి. నిర్మల్ ఏరియా నుంచి ఒకటి టాయ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఒకటి, నిర్మల్ ఫర్నిచర్ ఒకటి, అండ్ నిర్మల్ పెయింటింగ్స్. ఈ 3 కూడా జిఐ ట్యాగ్స్గా గుర్తింపబడ్డాయి అనమాట నిర్మల్ అనే ప్రదేశం నుంచి. సో ఫస్ట్ది టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ యాజ్ యూజువల్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫర్నిచర్ కూడా హ్యాండీక్రాఫ్ట్స్, పెయింటింగ్స్ 3 కూడా హ్యాండీక్రాఫ్ట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్సే అనమాట ఇవి. ఓకే, సో మనకి ఇవి తెలుసు. టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ వచ్చేసరికి ఎలాంటివి? వుడెన్ టాయ్స్ అయి ఉండాలి, అవి ప్లాస్టిక్ టాయ్స్కి ఇవ్వరు. వీ నో దట్ వెరీ వెల్. టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ అలాగే హ్యాండ్ క్రాఫ్టెడ్, చేతితో చేసినవి అయి ఉండాలి. అండ్ ఆల్సో బ్రైట్ కలర్స్తో పెయింట్ చేసి ఉంటాయి. అండ్ దే విల్ బి రిఫ్లెక్టింగ్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. కాబట్టి వీటికి ఆ యూనిక్నెస్ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? నెక్స్ట్ ఫర్నిచర్, నిర్మల్ ఫర్నిచర్. అది కూడా హ్యాండీక్రాఫ్టే ఉంటుంది. ఆరిజిన్ నిర్మల్లో ఉంటుంది, అది తెలంగాణ ప్లేస్లో. డిస్క్రిప్షన్ వచ్చి దీని యొక్క డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే ఇవి ఎలా ఉంటాయంటే చాలా ఇంట్రికేట్ డిజైన్ అండ్ డీటెయిల్ కార్వింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ పీసెస్ ఆఫ్ ఫర్నిచర్. దాంట్లో ఉండే కార్వింగ్స్ అన్ని కూడా చాలా డీటెయిల్గా మనకి ప్రతిదీ కూడా అణువణువు ఆ కల్చర్ని, సిగ్నిఫికెన్స్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈ ఫర్నిచర్ అనేది చాలా సున్నితత్వంగా చెక్కబడి ఉంటాయి అన్నమాట చేతితోటి. మనం చూస్తే నిర్మల్ ఫర్నిచర్స్ అని చాలా షాప్స్ బయటే ఉంటాయి. బట్ ఐ డోంట్ నో వెదర్ ఆల్ దోస్ ఆర్ కంప్లీట్లీ ఒరిజినల్ ఆర్ నాట్. బట్ మనం చాలా చూసే ఉంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి ఇది కూడా. ఓకే, నెక్స్ట్ నిర్మల్ పెయింటింగ్స్. ఇది హ్యాండీక్రాఫ్టే, నిర్మల్ తెలంగాణ ప్రదేశం. తర్వాత డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇవి ఎలా ఉంటాయి? దీస్ ఆర్ ట్రెడిషనల్ పెయింటింగ్స్. రిమెంబర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ పెయింటింగ్స్. అలాగే దేన్ని డిపిక్ట్ చేస్తూ ఉంటాయి, దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి పెయింటింగ్స్ అంటే మైథలాజికల్ అండ్ ఫోక్ థీమ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. పురాణాలని అలాగే ఫోక్, జానపద థీమ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అనమాట వాటి యొక్క డిజైన్తో. అలాంటి పెయింటింగ్స్కి కూడా మనకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందనమాట ఫ్రమ్ తెలంగాణ. ఇప్పటివరకు ఎన్ని అయినాయి? 5. ఓకే, నెక్స్ట్
6th గద్వాల్ శారీస్. ఓకే, ఇవి తెలియని వాళ్ళు ఉండరు. సో ఇది కేటగిరీ వచ్చేసరికి హ్యాండీక్రాఫ్ట్స్, గద్వాల్ ప్రదేశానికి చెందినటువంటి ఈ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే చేనేత చీరలు ఇవి. సో ఆ యునిక్నెస్ ఆ గద్వాల్లో తప్ప ఇంకా మళ్ళీ అవి ఎక్కడ కనిపించవు, ఎవరు కూడా నెయ్యలేరు అవి. దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జిఐ ట్యాగ్. ఇంకెవరు తమిళనాడులో ఇంకెవరో ఉన్నారు ఎక్స్ అనే పర్సన్ నేసేసి ఈ వీటికి కూడా గద్వాల్ చీరలు అని చెప్పి వాళ్ళు పేరు పెట్టుకుని అమ్మడానికి కుదరదు. జిఐ ట్యాగ్ ఉంటే అలాంటి ప్రొటెక్షన్ వస్తున్నప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గద్వాల్ వాళ్ళకే చెందాలి ఇది అనేటువంటి హక్కు వాళ్ళకి ఇస్తుంది అనమాట జిఐ ట్యాగ్. క్లియర్? ఎస్. నౌ హైదరాబాద్ హలీం, రంజాన్ మొన్నే అయిపోయింది కదా, ఈద్ కూడా. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ హైదరాబాద్. అంటేనే మనకి గుర్తొచ్చేది బిర్యానీ అండ్ హలీం నెక్స్ట్ కదా. సో ఆబ్వియస్లీ దీని ఆరిజిన్ ఇదేంటి, ఫుడ్ స్టఫ్ ఇది. దీని ఆరిజిన్ హైదరాబాద్ యాజ్ యూజువల్. సో ఇదేంటి, రిచ్ అండ్ స్లో కుక్ మీట్ అండ్ వీట్ యూనిక్ డిష్. ఇది మళ్ళీ మనకి ప్రపంచంలో ఎక్కడ దొరకదు, హైదరాబాద్లో తప్పితే. దొరకదు అంటే ఇన్ ద సెన్స్ దొరుకుతుంది, బట్ హైదరాబాద్లోనే ఆరిజిన్ అయ్యింది అనేటువంటి గుర్తింపు సంతరించుకుంది అనమాట. ఓకే, వీటితోటి అలాగే మనకి రిచ్ కుక్డ్ డ్రై ఫ్రూట్స్ అండ్ మటన్ వేసి ఓన్లీ దట్టు మనకి ఎప్పుడు దొరుకుతుంది, ఇది రంజాన్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది, మిగిలిన ఏ టైంలో కూడా దొరకదు అనమాట. ఇది అంత యూనిక్నెస్ ఉన్నటువంటి స్పెషాలిటీ కలిగిన డిష్ కాబట్టి దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చెరియాల్ పెయింటింగ్స్. ఇది హ్యాండీక్రాఫ్ట్ ఆబ్వియస్లీ, అండ్ దీని యొక్క ప్రదేశం చెరియాల్. డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇవన్నీ స్క్రోల్ పెయింటింగ్స్ అనమాట. స్క్రోల్స్ రూపంలో ఉన్నటువంటి పెయింటింగ్స్. ఇవి ఏమి డిపిక్ట్ చేస్తాయి, ఏం చెప్తాయి పెయింటింగ్స్ అంటే, స్టోరీ, కథలు చెప్తూ ఉంటాయి. ఎలాంటి స్టోరీస్, ట్రెడిషనల్ స్టోరీస్. ఓకే, యూజింగ్ న్యాచురల్ కలర్స్ అండ్ ఇంట్రికేట్ డీటెయిలింగ్. చాలా యూనిక్గా ఉంటాయి అనమాట. న్యాచురల్ కలర్స్తో చేస్తారు, ఇవి ఆర్టిఫిషియల్ కలర్స్తో చేయరు కాబట్టి వీటికి ఆ యూనిక్నెస్ వచ్చిందనమాట. ఇప్పటివరకు ఎన్ని అయినాయి, 8 కదా. నెక్స్ట్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్. ఆబ్వియస్లీ హ్యాండీక్రాఫ్ట్, దీని యొక్క ప్లేస్ పెంబర్తి. డిస్క్రిప్షన్ వచ్చేసరికి హ్యాండ్ క్రాఫ్టెడ్, ఇవి ఏంటంటే మెటల్ ఆర్టిఫాక్ట్స్, లోహంతో చేసినటువంటి ఆర్టిక్రాఫ్ట్స్. ఇవి ఏమి డిపిక్ట్ చేస్తాయి, ఏమి రిప్రజెంట్ చేస్తాయంటే కనుక ఇంట్రికేట్ ఎంబోజింగ్, వైడ్లీ యూజ్డ్ ఫర్ డెకరేటివ్ అండ్ రిలీజియస్ పర్పసెస్. డెకరేటివ్కి అలాగే రిలీజియస్ పర్పస్కి ఎక్సెసివ్గా యూజ్ చేసేటువంటి మెటల్ క్రాఫ్ట్స్ అనమాట. పెంబర్తిలోనే అవి యూనిక్గా తయారవుతాయి కాబట్టి వాటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ 10th సిద్దిపేట్ గొల్లబామ. ఓకే, ఇది ఒక హ్యాండీక్రాఫ్ట్, ఇది సిద్దిపేట్ ఆరిజిన్. ఇవేంటంటే హ్యాండ్ ఓవెన్ శారీస్. దీస్ ఆర్ ఆల్సో చేనేత చేయబడినటువంటి చీరలు. వీటికి మోటిఫ్ కౌ హర్డ్స్ అంటే ఆవుల యొక్క సమూహంతో చేసినటువంటి డిజైన్. మోటివ్స్ అంటే ఇంత ముద్దలా చేసే డిజైన్స్ చీరలకి ఉంటాయన్నమాట. సో వాటితోటి యూనిక్గా డిజైన్ చేసినటువంటి శారీస్ మనకి ఇక్కడ సిద్దిపేటలో కనిపిస్తాయి కాబట్టి దీనికి కూడా జిఐ ట్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ నారాయణపేట్ హ్యాండ్లూమ్ శారీస్, మళ్ళీ 3rd కేటగిరీ శారీస్లో. ఓకే, హ్యాండీక్రాఫ్ట్స్ ఆరిజిన్ ఆబ్వియస్లీ నారాయణపేటలో ఉంటుంది. అంటే దీస్ ఆర్ వెరీ కలర్ఫుల్ sarees and also intricately bordered cotton and silk sarees that are very light to wear and are comfortable. Extremely light to wear because girls and women know the value of these lightweight sarees. Okay, as a girl I'm saying. So ఇవి చాలా కలర్ఫుల్ బ్రైట్ కలర్స్ తోటి సిల్క్ అండ్ కాటన్ శారీస్, లైట్ వెయిట్ అనమాట. సో ఆ డిస్టింక్షన్ తోటి వీటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో హియర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 11. నెక్స్ట్ వచ్చేసరికి పోచంపల్లి ఇక్కత్. ఓకే, ఇట్ ఈస్ అ లోగో, ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ బిలాంగింగ్ టు హ్యాండీక్రాఫ్ట్స్. దీని యొక్క ఆరిజిన్ వచ్చేసరికి పోచంపల్లి. దీని డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇది ఒక లోగో అనమాట, విచ్ మార్క్స్ ద ఒరిజినల్ పోచంపల్లి ఇక్కత్ ఫ్యాబ్రిక్ విత్ క్వాలిటీ అండ్ హెరిటేజ్. ఇట్ ఈస్ అ లోగో విచ్ రిఫర్స్ ఆర్ రిఫ్లెక్ట్స్ పోచంపల్లి ఫ్యాబ్రిక్ విచ్ ఈస్ వెరీ వెరీ యూనిక్ ఫర్ దట్ ఏరియా. అందుకని దీనికి కూడా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆదిలాబాద్ డోక్రా. ఓకే, ఇది హ్యాండీక్రాఫ్ట్. దీస్ ఆర్ వెరీ వెరీ ఫేమస్ విచ్ ఆర్ హ్యాండ్ మేడ్ బై ద హ్యాండ్ క్రాఫ్టెడ్ బై ఆదిలాబాద్ ట్రైబల్ పీపుల్. ఓకే, సో ఇవి ఎలా ఉంటాయంటే ఇవి ట్రైబల్ మెటల్ క్రాఫ్ట్స్ త్రూ లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్స్. ఓకే, టెక్నిక్ క్రియేటింగ్ యూనిక్ డెకరేటివ్ అండ్ యూటిలిటీ ప్రొడక్ట్స్ అనమాట. ఇవి ఏంటంటే వ్యాక్స్తో చేసినటువంటి కాస్టింగ్స్. ఇవి చాలా యూనిక్గా వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అనమాట ఇవి. సో అందుకని చెప్పి మనకి ఆదిలాబాద్ డోక్రా కూడా మనకి ఇది కైండ్ ఆఫ్ జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ నౌ 14th వరంగల్ డ్యూరీస్ కేటగిరీ హ్యాండీక్రాఫ్ట్. ఆబ్వియస్లీ ఆరిజిన్ ఏంటంటే వరంగల్ ఉంటుంది. దీని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఇవి హ్యాండ్ ఓవెన్ కాటన్ మ్యాట్స్.
చేత్తో చేనేతో చేసినటువంటి కాటన్ మ్యాట్స్ ఇవి విత్ జియోమెట్రికల్ ప్యాటర్న్స్ విచ్ డిమాన్స్ట్రేట్ డ్యూరబిలిటీ అండ్ ఆర్టిస్టిక్ ప్రెసిషన్. జియోమెట్రికల్ ప్యాటర్న్స్ తోటి యూనిక్గా డిజైన్ చేయబడినటువంటి ఈ ప్రోడక్ట్కి కూడా మనకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ తేలియా రుమాల్, ఓకే, హ్యాండీక్రాఫ్ట్ తెలంగాణ. ఇది కూడా చేనేత చేయబడింది అనమాట. సో దట్ ఈస్ డైడ్ యూజింగ్ ట్రెడిషనల్ టెక్నిక్స్. పాత టెక్నిక్స్ యూజ్ చేసే వాటికి ఇంకా ఇప్పటికీ కూడా కలరింగ్ ప్రాసెస్తో కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వీటికి ఆ యూనిక్నెస్ వచ్చిందనమాట. అండ్ ఆల్సో వాటి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే చెక్స్ ఉంటుంది, ఓకే, బాక్సెస్లా ఉంటుంది. అండ్ దే ఆల్సో సిగ్నిఫికెంట్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఏరియా. క్లియర్? అండ్ నౌ నెక్స్ట్ 16th వచ్చేసరికి తందూర్ రెడ్ గ్రామ్. ఇది అగ్రికల్చరల్ ప్రొడక్ట్. దిస్ ఈజ్ ఫ్రమ్ ద ప్లేస్ తందూర్ ఆఫ్ తెలంగాణ. ఇది ఎలా ఉంటుందంటే హై క్వాలిటీ రెడ్ గ్రామ్. రెడ్ గ్రామ్లో హైయెస్ట్ క్వాలిటీ ఇది. అండ్ ఆల్సో నోన్ ఫర్ రిచ్ టేస్ట్ అండ్ న్యూట్రిషన్ యాజ్ వెల్. ఓకే, దాల్ చావ్లా దీంతో జనరల్గా తయారు చేస్తూ ఉంటారు అనమాట. అండ్ 17th వచ్చేసరికి హైదరాబాద్ లక్క బ్యాంగిల్స్, లక్క గాజులు, లాక్తో చేసినటువంటి గాజులు అనమాట. ఇవి హ్యాండీక్రాఫ్ట్, ఆరిజిన్ హైదరాబాద్. దీస్ ఆర్ వెరీ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్లీ కార్వ్డ్ బ్యాంగిల్స్, ఓకే, మేడ్ ఫ్రమ్ లాక్కోర్ అనే మెటీరియల్తో తయారు చేస్తారనమాట. విచ్ కెన్ బి మౌల్డెడ్ ఈజీలీ ఇంటూ ఆ బ్యాంగిల్. కలర్ఫుల్గా తయారు చేస్తారనమాట, బ్రైట్ కలర్స్ తోటి. ఇంట్రికేట్ అంటే యూనిక్ డిజైన్స్తో కలర్ చేసినట్టు ఆ బ్యాంగిల్స్కి కూడా యూనిక్ జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ 18th ప్రోడక్ట్ వచ్చేసరికి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, చిల్లీ, టొమాటో చిల్లీ ఆర్ చపాటా చిల్లీ. So wholly 18 GI products of Telangana are there. I hope this will be helpful for your competitive examinations. ఇంకొకసారి మనం ఇంకొక యూనిక్ టాపిక్ తోటి కలుద్దాం. Till then, all the best. Bye.